జై శ్రీరామ్ అందరికి. అయితే నిన్న రఘునందన్ రావు ఈయన ఎంపీ అయి ఉండి ఏం మాట్లాడిండో ఒకసారి వినండి. సామాజిక తెలంగాణ లేదని ఈరోజు కవిత గారు మాట్లాడుతున్నారు. ఒకవేళ అదే కరెక్ట్ అయితే ఈటల రాజేందర్ గారు అనేటువంటి ఒక బీసీ బిడ్డను అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా మంత్రివర్గానికి వెళ్ళి బయటికి పంపించి తప్పుడు కేసులు పెట్టిన రోజైనా కనీసం నాయన ఇది మంచి పద్ధతి కాదని కవితమ్మ మాట్లాడితే సామాజిక తెలంగాణ గురించి మాట్లాడినట్టు కనబడుతుండే. అధికారంలో ఉన్న 10 ఏళ్లు పూలే విగ్రహం పెట్టడం చేతగాని టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు నిజామాబాద్ ఎంపీ గారు ఇలా పూలే విగ్రహం కావాలని చెప్పి సంతకాల సేకరణ చేస్తుంది, అన్ని పార్టీల్ని కలుస్తుంది. సో నాకేమర్థమవుతుందంటే కవితమ్మ గారి యాక్టివిటీని అటిట్యూడ్ ని చూస్తే వారు మెంటల్ గా ప్రిపేర్ అయినట్టు కనబడుతుండ్రు. బహుశా లాంఛనం జూన్ 2 నాడు లాంఛనంగా వస్తుంది అనుకుంటున్నాం. పార్టీ వస్తుంది, పాదయాత్ర మొదలవుతుంది, ఆ ఇంట్లోంచి ఈమె ఇంకొక పార్టీ పెట్టుకుంటది. తర్వాత ఏమైతుంది, భవిష్యత్ ఎట్లుంటది, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనేది కొంతకాలం తర్వాత మాట్లాడుకున్నాం. ధన్యవాదాలు. విన్నారు కదా, బీఆర్ఎస్ కవిత గురించి మాట్లాడుకుంటా సామాజిక తెలంగాణ రాలేదు అంటే ఈటల రాజేందర్ ఒక బీసీ బిడ్డను అపరాత్రి అట్లా అనకుండా అప్పటికప్పుడు పంపించేస్తే నాయన ఇది తప్పు అనేసి చెప్పలేదు. ఆయన ఒక ఎమ్మెల్యే అయి ఉండే, ఆయన తప్పు చేసిండు అక్కడ దేవరాయంజాల్ భూములో, ఇంకొకటి వచ్చేసి మెదక్ డిస్టిక్ లో కూడా భూములు కబ్జా చేసిండు అని చెప్పి ఆ పదవిలో నుంచి తీసేసిన తర్వాత మీ బీజేపీ లోపల జాయిన్ అయ్యిండు. ఇది వీళ్ళు చేసిన తప్పే. 10 సంవత్సరాలు అయినా కానీ పూలే విగ్రహం పెట్టలేదు. ఇది కూడా వీళ్ళకి శాతం కాలేదు, ఒప్పుకుంటాం. మరి కేంద్రంలో కూడా మీరే ఉన్నారు కదా, మీరేం చేస్తున్నారు అంటున్నా. ఇక్కడ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. నేను ఇంకోటి ఏం అడగదలుస్తున్నా అంటే ప్రతి ఒక్క హిందూ ఎస్సీ ఎస్టీ బీసీలారా ప్రతి ఒక్కరు ఆలోచించండి. మన ఓట్ల సంఖ్య మనదే ఎక్కువ. వీళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు అయి ఉండి ఇంకా కూడా మనను ఒక డైలమాలో తీసుకోతున్నారు. అంటే విగ్రహాలు ఉంటేనే మన అభివృద్ధి ఎందుతుంది. ఇట్లాంటి ఒక వ్యక్తి పోరాడిండు, అతని పోరాటం ఏముండే, అతని ఆలోచన ఏముండే, ఆయన ఆలోచన, ఆయన విలువలు, ఇవన్నీ మనము వారసత్వం లెక్క తీసుకొని అవి ఇట్లా ఇంకా ముంగటికి తీసుకోవాలి. అంటే ఇప్పుడు పూలే గారి గురించి మాట్లాడుతుండు. పూలే గారు ఆయన దేని గురించి పోరాడిండు, అనగారిన వర్గాలకు, ప్రతి ఒక్క దళితునికి, ఇంకా ప్రతి ఒక్కరికి చదువు దొరకాలి. చదువు దొరికితే వాళ్ళు ప్రశ్నించడం మొదలు పెడతారు, వాళ్ళ హక్కులు తెలుసుకుంటారు అనేసి పోరాడిండు. దానికి ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు. కొంతమంది బ్రాహ్మణ్స్ సహకరిస్తున్నారు, చాలా మంది సహకరిస్తున్నారు. కానీ ఇలాంటి కేంద్ర ప్రభుత్వంలో పడి ఉన్న వాళ్ళు సెన్సార్ బోర్డ్ కటింగ్ లో పడి ఆ మూవీకి ఎన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టినారంటే మాలి, దళితు ఇలాంటి వర్డ్స్ అనేటివి ఉండద్దు సినిమాలో పడ. ఇంకొచ్చేసి సావిత్రిబాయి పూలే చదివిపియని కానీ ఒక వీధిలో నుంచి వస్తుంటే అక్కడున్న కులగజ్జి విధవలు పెండైస్ వేస్తారు. ఆ క్లిప్పింగ్ కట్ చేయాలి, ఆ వీడియో క్లిప్ కట్ చేయాలి. ఇవి రిస్ట్రిక్షన్స్ పెట్టినారు. వీళ్ళు వీళ్ళ ఓట్ల గురించి, వీళ్ళ ఓట్ మైలేజ్ గురించి కేరళ ఫైల్స్, రజాకర్ ఫైల్స్, ఇంకా కాశ్మీర్ ఫైల్స్ ఇట్లాంటివి ప్రమోట్ చేస్తారు. ఇంకా వీళ్ళు ప్రమోట్ చేసిన మూవీస్ కి ఏంటంటే ట్యాక్స్ ఎగ్జెంప్షన్ చేయాలనేసి అంటారు. ఆల్రెడీ పెట్టిన ప్రొడ్యూసర్ కి పైసలు వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత కూడా వాళ్లకు ఆల్రెడీ బలిసినోనికే ట్యాక్స్ ఎగ్జెంప్షన్ చేయాలనేసి మొత్తుకుంటారు. అదే చరిత్ర లోపల ఏం జరిగింది, ఏం తప్పిదాలు జరిగినాయి అవన్నీ చూసి మనం నేర్చుకుందాం, మనం అందరం కలిసి ముంగటికి పోదాం. ఇలాంటి తప్పులు ఇంకా ముందు జరగద్దు. మంచోళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది మానవత్వం గురించి ఆలోచించేటోళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆదర్శాలను ముంగటి తీసుకుపోదాం ఆలోచన లేదు. ఇకపోతే నేను రఘునందన్ రావు గారికి ఇదే అడుగుతున్నా. మీరు 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, తెలంగాణకు పూలే గారి పేరు మీద ఇక్కడున్న సామాజిక న్యాయం అంటున్నారు కదా, ప్రతి ఒక్కరికి ఉచిత విద్య దొరికేటట్టు ఏదైనా యూనివర్సిటీ గ్రాంట్ చేపియండి. మీరు అనొచ్చు ఆల్రెడీ ములుగులో కూడా ఒక యూనివర్సిటీ పెట్టినామని, ఇంకోటి పెట్టండి. దానివల్ల గరీబోడు చదువుకోదా, ఉచిత విద్య దొరకదా వానికి? ఆలోచించండి. ఇంకెన్నాళ్ళు ఈ విగ్రహాల మీద పోరాటం ఇది? అంటే విగ్రహాలు పెడితేనే ఇప్పుడు ఇక్కడున్న వాళ్లకు
ఏదో వాడు డబ్బులు సంపాదిస్తాడు, ఎక్కడికి వెళ్ళిపోతారన్న ఆలోచన. కేసీఆర్ కూడా పెట్టిండు, ఏంది అంబేద్కర్ విగ్రహం పెట్టిండు. ఎంతమంది దళితుల భవిష్యత్తు జీవితాలు మారినాయి ఆలోచించండి. మన ముట్టినే అక్కడికి పోయి సంతోషిస్తాం, చేస్తాం. అదే అంబేద్కర్ పేరు మీద ఏదైనా కళాశాలనైనా, యూనివర్సిటీ అయినా, లేకపోతే ఏదైనా హాస్పిటల్ పెట్టి ఆయన దేని గురించి పోరాడిండు, ఆయన ఆదర్శాలు ఏంది, ఇవన్నీ అక్కడ చరిత్ర ఒక బోర్డులో పెట్టేసి ఆయన ఫోటో ఫ్రేమ్ పెట్టి ఆ యూనివర్సిటీకి లేకపోతే ఆ దవాఖానకి ఆ పేరు చెప్తే వచ్చిన వాళ్ళు చదవరా? ఆయన పేరు మీద చాలా మందికి, నిరుపేదలకు ఎంతో కొంత సాయం కాదా? ఒక విగ్రహం, చిన్న విగ్రహం పెట్టినా అని ఒక 2-3 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ 2-3 లక్షలల్లా ఒక గరీబోన్కి చిన్న వ్యాపారం పెట్టలేదా? ఇంత ఇంకిత జ్ఞానం లేకుండా మన ప్రజల్ని ఎట్లా చేస్తున్నారు చూడండి. ఇక పోతే కవిత గారు సంతకాల సేకరణ చేస్తున్నారు. దేని గురించి చేస్తున్నారు మీరు? ఇక్కడ తెలంగాణ లోపల చాలా మంది ఇక్కడున్న రైతులు అదే పాదాల మీద పడుతున్నారు, అక్కడున్న పోలీసుల పాదాల మీద పడుతున్నారు. మా ఒడ్లను కొనండి, నీళ్ళకి తడిచిపోతున్నాయి, మొలకలు ఎత్తుతున్నాయి అనేసి పాదాల మీద పడుతున్నారు. మీకు ఇవన్నీ పోయి విగ్రహాల మీద పాలిటిక్సా? ఇక రఘునందన్ రావు గారు సామాజిక న్యాయం, ఇంకా కవిత కొత్త పార్టీ పెట్టబోతుంది. ఎవరికి ఉపయోగం? ఆమె పార్టీ పెడితే ఎవరికి ఉపయోగం? విగ్రహం పెట్టిస్తే ఎవరికి ఉపయోగం? మీరు దీనికి జవాబు చెప్పండి. ఆమె కొత్త పార్టీ పెట్టాగానే ఇక్కడున్న రైతుల ఓట్లను మొత్తం కొంటారా ఇక్కడున్న గవర్నమెంట్? మీరు ప్రశ్నించవలసింది అది కదా. ఇక్కడ హెల్త్ సౌకర్యాల గురించి వాళ్ళ రైతుల ఓట్లు ఎందుకు కొంటలేరు? ఇంకా కూడా మనది 4వ ఎకనామిక్ కంట్రీ అయినా కానీ ఇంకా ఇక్కడ దుస్థితి ఇట్లాంటిది ఎందుకుంది? ఇవి ప్రశ్నించాలి కదా. ఆమె కొత్త పార్టీ పెడితే ఏమొచ్చేది ఉంది? ఏం చేస్తే మాకేం చేసేది ఉంది? వీళ్ళేం తక్కువ లేదు. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసినారో తెలంగాణ వాళ్ళకి తెలుసు కాబట్టి ఓడగొట్టినారు. వాళ్ళ స్వార్థం గురించి ప్రతిసారి ఎలక్షన్స్ ముందు డబుల్ బెడ్రూమ్లు ఇస్తారు. దళిత బంద్ అన్నారు, దానిలో కూడా దళిత బంద్ ఏమో కానీ వాళ్ళ జోబులు నింపుకోనికి వాళ్ళ ఎమ్మెల్యేలు ఇంకా ఎమ్మెల్యేల బంధువులు వాళ్లకు ఆ ఫలితాలు దొరకనీకి అనేసి పెట్టినారు. సామాన్యునికి దొరికింది చాలా తక్కువ. దాంట్లో కూడా వాళ్ళ చేతు తడపందే పని కాలేదు. అడగండి. ఇంకా తెలంగాణ ప్రజలారా, ముఖ్యంగా హిందువులారా, హిందూ ఎస్సీ ఎస్టీ బీసీలారా, బహుజన వాదంతోని సామాజిక న్యాయంతోని ఇలాంటి మాటలు మాట్లాడుకుంటా మనేలు తీసుకొని మన కళ్ళలో కూస్తున్నారు వీళ్ళు. విగ్రహాలు పెడితే మన కడుపు నిండుతుందా? మనం బాగుపడతామా? ప్రతి ఒక్కరు ఆలోచించండి, ప్రశ్నించండి. ఇలాంటి వాళ్ళక మనం ఓట్లేసేది. ఒక వ్యక్తి పోరాడిండంటే అతను పోరాటం ఏముంది? దేని గురించి పోరాడిండు అది చేయాలి కదా ఈ గవర్నమెంట్లు. చదువు, ఉచిత క్వాలిటీ విద్య ఉందా ఇక్కడ? ఉచిత హెల్త్ ఉందా? క్వాలిటీ ఇక్కడ ఉందా? మనకు గొప్ప చెప్పుకుంటారు. వీళ్ళ లాంటి వాళ్ళక ఓట్లేసేది. ఆలోచించండి వీళ్ళు ఎట్లా తయారవుతున్నారో. ఇక్కడ ఇంత జరుగుతుందా? లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుందా? ఆసుపత్రులు మంచి లేకున్నా, ఒడ్లు కొనుగోలు కాకుండా వీళ్ళకు ఫరక్ పడది. ఇట్లాంటి వాళ్లకు బుద్ధి చెప్పండి. వీళ్లకు రాజకీయంగా బయటికి వెళ్లకుండా చేయండి, ఓట్లేయకండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.